వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం. హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అట్టహాసంగా సాగుతున్న సాంప్రదాయ క్రీడా పోటీలు. ప్రజలు వేడుకల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపు. శ్రీకాకుళం రాష్ట్ర పండుగ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 4 వరకు శ్రీకాకుళం నగరంలోని డచ్ భవనం ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా విహరించే అవకాశాన్ని ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ట్రిప్ కు విహరించే కాలం 5 నిమిషాలుగా నిర్ణయించామని, ఒక్కొక్కరికి టికెట్ ధర 1800 రూపాయలు, 2 ఏళ్ల లోపు పిల్లలకు ప్రవేశం లేదని చెప్పారు. ఆన్లైన్ ద్వారా టికెట్స్ పొందడం తెలియని ప్రజల కోసం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ని ఏర్పాటు చేశామని వివరించారు. హెలికాప్టర్ రైడ్ బుక్ చేసుకున్న తేదీ, సమయానికి అనుగుణంగా ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 మధ్య ఉంటుందన్నారు. హెలికాప్టర్ ద్వారా విహరించే అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని యంత్రాంగం ఒక ప్రకటనలో కోరారు. టికెట్ల బుకింగ్ కోసం హెల్ రైడ్ అరసవెల్లి sungod.organization వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు. అలాగే నగరంలోని 7 రోడ్ల కూడలిలో సాంప్రదాయ క్రీడలైన కర్రసాము, సంగడి పోటీలు, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ స్పోర్ట్స్ కోటాను 3% పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గొండు శంకర్ గారు చేస్తున్నారు. ఫస్ట్ మొదటి నుండి మంచి శ్రీనమ్య ఇద్దరు సాంగ్ చెప్తున్నారు. క్లాస్ కొట్టాలి ఆడియన్స్. నమస్కారం. ఈరోజు హెలికాప్టర్ టూరిజం రైడ్ శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినందుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టేట్ ఫెస్టివల్గా రాష్ట్రం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మేము ఒక రైడ్కి వెళ్ళాం. పిల్లల కాంపిటీషన్ పెట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళని కలెక్టర్ గారు ప్రొవైడ్ చేశారు. కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ శ్రీకాకుళం పట్టణం అంతా చాలా సుందరంగా ఉంది. అలాగే నేషనల్ హైవే నుండి ఇలాగా నాగావళి నది వరకు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఇవన్నీ కూడా వచ్చి మేము చూడటం జరిగింది. హాఫ్ సర్కిల్ రౌండ్లో కొన్ని కాలనీస్ ఉన్నాయి, చాలా అందంగా కనిపించింది. మొత్తం ఓవరాల్గా సిటీ అందంగా కనిపించింది. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.